హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మండలంలో అవుతున్నాం ఫ్రెండ్స్. మన కొమరవెల్లిలోని మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే మనం చూసేద్దాం. నాతో రండి ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రెండ్స్ మన చమాన్ నుంచి కొద్ది దూరం రాగానే మనకు టెంపుల్ అయితే అవపడుతుంది ఫ్రెండ్స్. ఇదంతా అలాగే మనం టెంపుల్ రావడానికి ఆదివారం కానీ బుధవారం కానీ ఫుల్ రష్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఆదివారం బుధవారం వస్తే స్వామివారిని దర్శించుకోవాలంటే మనకు మినిమం 3 గంటల సమయం పడుతుంది. అది గమనించగలరు. గుడికి వస్తుండగా రైట్ సైడ్లో మనకు ఒక శివలింగం, మన శివుని టెంపుల్ అయితే మనకు అవపడుతుంది ఫ్రెండ్స్. మనం దర్శనం చేసుకోవచ్చు. మన లింగాకారంలో శివుని గుడి అయితే మనకు రైట్ సైడ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ కూడా పూజలు చేయించుకోవచ్చు. ఇక్కడ కూడా మన భక్తులు ప్రదర్శనలు చేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా బాగుంది టెంపుల్ అయితే ఫ్రెండ్స్. మన టెంపుల్లోనికి వచ్చే దారిలో మనకైతే అనేక రకాలైన షాపులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మన కెమెరాలు, ఫోటోలు దిగడం కానీ, మనం తాయితులు కానీ ఏమైనా కొనుక్కోవడానికి అన్ని షాప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, మనం టెంపుల్ ముందు అయితే వచ్చేసాము. చూడండి, మనకు బండారి కలర్లో, పసుపు రంగు కలర్లో మనకైతే టెంపుల్ అవపడుతుంది ఫ్రెండ్స్. అదే మన ఎంట్రీ. అందులో నుంచి మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గుడి ముందు అయితే ఇలా ఉంటుంది మనకు. చూడండి, ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు కొబ్బరికాయల దుకాణం కానీ, అక్కడ మనకు సెల్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా షాప్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం గుడిలోకి వెళ్ళడానికైతే మనకు సెల్ ఫోన్లు అలో లేదు ఫ్రెండ్స్. మనం అది గమనించగలరు. మనకు రైట్ సైడ్లో మనకు ఆపోజిట్లో మనకు అక్కడ షాప్ అవపడుతుంది. అక్కడ మనకు 20 రూపీస్ టికెట్ తీసుకొని మన మొబైల్స్ తీసుకొని మనల్ని లోనికి పంపిస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ కాళ్ళు కడుక్కొని అక్కడ సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి మనం లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బండారి కానీ కొబ్బరికాయలు కానీ ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు మనం లోనికి. గుడిలోకి ప్రవేశించిన తర్వాత మనకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన ముందు గంగిరేణి చెట్టు మనకు అవపడుతుంది. ఆ చెట్టును కూడా మనం దర్శించుకొని ఆ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఆ చెట్టు పైన భక్తులు బంతిపూల మాలలు విసిరివేయడం జరుగుతుంది. అలాగే ఆ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ తమ కోరికలను కోరుకుంటారట ఫ్రెండ్స్. ఆ చెట్టు మాత్రం ఇంతవరకు ఎండిపోలే అని భక్తులు చెప్తారు. ఆ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఆ పూలమాలలు ఆ చెట్టు పైన విసిరేస్తారు భక్తులు. గంగిరే చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటూ 3 ప్రదర్శనలు చేస్తూ అక్కడ కొబ్బరికాయ కొట్టి మనం పూలమాల కనుక ఆ చెట్టు పైన విసిరేస్తే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ చెట్టు ముందు కొబ్బరికాయ కొట్టి అక్కడ మన బండారితో బొట్టు పెట్టుకొని మన దేవుని దగ్గరికి అయితే దర్శనానికి భక్తులు వెళ్తూ ఉంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా విజిట్ చేయండి. చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసిన తర్వాత మనకి ఇలా పూలమాలల పైకి విసిరేయడం జరుగుతుంది. ఏమైనా కోరికలు ఉంటే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మిక. మన భక్తులు కోరికలు నెరవేరినట్లయితే ఇలా మన మల్లన్న స్వామికి కళ్యాణం చేస్తూ ఉంటారు భక్తులు. ఇలా మన ఒగ్గులు చాలామంది ఉంటారు. ఒగ్గు స్వాములతోటి మనకు కళ్యాణం అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. స్వామివారి దర్శనానికి అయితే ఇలా పైకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇలా మనం కిందికైతే వెళ్ళాల్సి ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత. మనం కొమరవెల్లి మల్లన్న చరిత్ర చూసుకున్నట్లయితే కుమార ఆచార్య అనే మునీశ్వరుడు ఆ స్వామివారి దర్శనం కోసం ఈ బండారి సొరికలో తపస్సు చేయడం జరిగింది ఫ్రెండ్స్. స్వామివారి తపస్సు మెచ్చి మన కొమరవెల్లి మల్లన్న స్వామి ఆ బండారి సొరికలో స్వామివారు అయితే ఆ బండ సొరికలో దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత కుమ్రయ్య అనే వ్యక్తి మన గుట్టపైన గొర్రెలు మేపుతుండగా అక్కడ స్వామివారు అయితే దర్శనం ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అతనికి దర్శనమైన వెంటనే అక్కడే ఉన్న పుట్టను తవ్వి కడిగి మంచిగా మట్టితో మనకు ఆ మల్లన్న స్వామిని తయారు చేయడం జరిగింది. అది 500 సంవత్సరాల కిందటి విగ్రహం ఫ్రెండ్స్. అప్పటి నుంచి అయితే మరి స్వామివారు అనేక పూజలు అయితే అందుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం కానీ బుధవారం కానీ వేలాది మంది, లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. స్వామివారిని బండారి దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. స్వామివారికి బండారి అంటే చాలా ఇష్టం. బండారితో పూజలు చేస్తూ స్వామివారికి మన గుడి గోపురం కానీ గుడి కానీ మనకు మొత్తం బండారి పసుపు రంగు కలర్లో అయితే మనకు అవపడుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం టెంపుల్ చూసాం కదా, మన టెంపుల్కి ఎదురు ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలోంచి మనం లోనికి వస్తే ఇక్కడ మనకు స్వామివారి కోనేరు అయితే మనకు ఇక్కడ అవపడుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీసుకున్న వాళ్ళు కానీ మొక్కు పలుకున్న వాళ్ళు కానీ ఇక్కడ మనం కోనేరులో గుండెంలో మనకు
స్వామివారి గుండంలో స్నానం చేసి కొత్త బట్టలతో మన స్వామివారి గుళ్ళోకి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. మనకు గుండంలో నడిబొడ్డున చూసుకున్నట్లయితే మనకు శివుడికి ప్రదర్శన ఇస్తాడు ఫ్రెండ్స్. మనం శివుని అయితే చూడవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా అద్భుతం ఫ్రెండ్స్. మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు గుట్టపైకి వెళ్తే అక్కడ పోచమ్మ తల్లి మరియు ఎల్లమ్మ తల్లి టెంపుల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనము అక్కడ టెంపుల్కి అయితే ఒకసారి వెళ్ళొద్దాం, నాతో రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం గుట్టపైకి అయితే వచ్చేసాము. మన అక్కడక్కడ ఓపడే టెంపులే మనకు ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది అక్కడ. ఫ్రెండ్స్ మనం టెంపుల్ ముందుకైతే వచ్చేసాం కదా. మనకి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మనకు కళ్ళు శాఖ అయితే పోయడం జరుగుతుంది. మనకు ఈచ్ 120 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఒక చిన్న కప్తో మనకు ఆ తల్లికి చిన్న కప్తో మనమైతే పోయొచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మన ఎల్లమ్మ తల్లికి అయితే ఇక్కడ కళ్ళు శాఖ పోయడం జరుగుతుంది. ఒక మనిషికి వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక చిన్న కప్పుతో మనకైతే ఇస్తారు. మనం అక్కడ వేపాకుల పైన మనకు తల్లికైతే మనం పోయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ కళ్ళు శాఖను అయితే పోసాం కదా. మనకు కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ పైకి టెంపుల్ అయితే ఉంటుంది. మెట్లెక్కి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు టెంపుల్ ముందుకైతే రాగానే మనకు తల్లి దర్శనం అయితే అవపడుతుంది. లోపల వీడియోలు తీయడం కుదరలేదు కాబట్టి మనం దూరం నుంచి చూడవచ్చు. చూడండి, అటు మన పోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది ఆపోజిట్లో. ఫ్రెండ్స్ మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇస్తుంతో వస్తే మనకు గుండు కింద మనకు బండరాయి కింద మనకు పోచమ్మ అయితే మనకు దర్శనం అవపడుతుంది ఫ్రెండ్స్. అక్కడ సురికలో మనకు పోచమ్మ తల్లి ఉంటుంది, అక్కడ మనం చూడవచ్చు. మనకు అక్కడ డోర్లు ముయ్యడం జరిగింది ఫ్రెండ్స్. మనకు అక్కడికి పోవడానికి కుదరలేదు, సో మనం దూరం నుంచి వీడియో తీయడం జరిగింది. ఫ్రెండ్స్ మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా. మనకు పబ్లిక్ ఎక్కువ లేనందున తొందరనే మనం దర్శనం అయితే అయిపోయింది. మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అయితే మనకు రైట్ సైడ్లో బయటకు వస్తే మనకు ఇక్కడ అవపడుతుంది. మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఎల్లమ్మ గుడి ముంగట అయితే మనకు ఇక్కడ గుడాలు అమ్ముతూ ఉంటారు. మనం గుడాలతో కళ్ళుతో మనకు ఎల్లమ్మ తల్లికి అయితే శాఖ వస్తాం కదా, మనం ఇక్కడ గుడాలు కొనుక్కొని వెళ్ళొచ్చు. సో మనం ప్రసాదంగా వీటిని తీసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్, రుచికరంగా ఉన్నాయి గుడాలు అయితే. మనకు అన్ని రకాల గుడాలు అయితే మనకి ఇక్కడ లభిస్తాయి, చూడవచ్చు. ఫ్రెండ్స్ మేము సక్సెస్ఫుల్గా కుమ్రవెల్లి మల్లన్న స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది. అలాగే మనం గుట్టపైకి వచ్చినట్లయితే మన పోచమ్మ తల్లిని ఎల్లమ్మ తల్లిని కూడా మేము దర్శించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా బాగుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ తెలంగాణలోని మన కుమ్రవెల్లి జాతరకి అయితే కంపల్సరీ రండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము, తిరిగి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకు వాచింగ్ టైం పెరుగుతుంది కానీ మనకు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. సో మీరు ఇది గమనించి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.